కాళేశ్వరం కమిషన్పై విచారణ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఆర్థిక మంత్రి విచారణకు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా 11న మాజీ సీఎం కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే కమిషన్ వివిధ ప్రశ్నలు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరి అనుమతి తీసుకొని ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించారనగా గతంలో క్యాబినెట్ అనుమతితోటే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఎంపీ చామలకిరి ఉన్నారు. చెప్పండి, కమిషన్ ముందు ఒక్కొక్కరు హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఈటల రాజేందర్, రేపు హరీష్ రావు, అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ కూడా ఉన్నారు. వారు చాలా క్లారిటీతో ఉన్నారు. మొత్తం కూడా క్యాబినెట్ నిర్ణయం తర్వాతనే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని కూడా కమిషన్ ముందు చెప్తున్నారు. ఈటల రాజేందర్ గారు ఈరోజు బీజేపీలో ఒక పార్లమెంట్ సభ్యులుగా ఉర్రు. ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అప్పుడున్న తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆయన ఆత్మగౌరవం దెబ్బతిన్నదని ఆయన బయటకు వచ్చిండు. ఈరోజు నేషనల్ డిజాస్టర్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఎంక్వైరీ చేసి ఒక కమిషన్ని చేసిందో ఆ కమిషన్ ముందు వాస్తవాలు చెప్తే తప్పేముంది. ఆ రోజు వాస్తవంగా క్యాబినెట్ మీటింగ్ అనేది నామమాత్రమే పెట్టేవాళ్ళు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేవలం ఫామ్ హౌస్లో కూర్చోనో ప్రగతి భవన్లో ఎవరిని అలౌ చేయకుండా డిజైన్లు గీసి ఆయనకు నచ్చినట్టుగా ఆర్థిక పరిస్థితిని ఆయనకు నచ్చినట్టుగా ఆర్థికంగా దాని అంచనాలు పెంచిర్రు. తీసుకొచ్చి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు డెఫినెట్గా ఆ రోజు అడగాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఈటల రాజేందర్ గారు నిజం చెప్పాల్సింది ఏంటంటే ఆ రోజు అడిగే పరిస్థితే లేదు. కేవలం నామమాత్రమే క్యాబినెట్ మీటింగ్లు ఉంటుండే. క్యాబినెట్ మీటింగ్కి వచ్చినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి అయినా, ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి అయినా, ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి కానీ, ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రీడిజైన్ల గురించి కానీ అడిగే పరిస్థితి లేకుండే. కానీ ఆ రోజు మాత్రం బీఆర్ఎస్లో ఉండు కాబట్టి మాట్లాడలేరు. కానీ ఇప్పుడు అతను బీఆర్ఎస్ నుంచి వీడడం జరిగింది, బీజేపీ ఎంపీగా ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా జరిగిన విషయాన్ని కమిషన్ ముందు చెప్తాడని మీకు దీన్ని బట్టే ఈటల రాజేందర్ గారి మనస్తత్వం అర్థమవుతుంది. ఈరోజు మీరు బీజేపీలో ఉండి మరి చెప్పడానికి తప్పే ఉంది. వాస్తవాలు చెప్పండి. మీరు ఆత్మగౌరవము ఆ రోజు మీకున్నటువంటి గౌరవం లేని పార్టీలో ఉండొద్దనే మీరు బయటకు వస్తే మీకు ఈరోజు బీజేపీ పార్టీ మిమ్మల్ని హక్కున చేర్చుకొని మిమ్మల్ని ఎంపీ చేసింది. తెలంగాణ ప్రజలు ఈరోజు అన్నిటికంటే పెద్ద పార్లమెంట్ అయినటువంటి మల్కాజ్గిరి ప్రజలను మిమ్మల్ని ఓటేసి గెలిపించారు. మీరు ఇప్పటికైనా నిజం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మీ ఎవరికి సంబంధం లేకుండానే కేసీఆర్ గారు ఆయన సొంత తెలివితేటలు, సొంత ఇంజనీర్ లెక్క ఆయన గీతలు గీచి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇదని చెప్పడానికి తప్పే ఉంది. ఈరోజు ఈ తెలంగాణ ఆర్థిక భారం పడడానికి కారణమే ఆ రోజు కేసీఆర్ పాలన. ఆ కేసీఆర్ పాలనలో ఉన్న వాళ్ళు అధికారులైనా, ఇరిగేషన్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్లు కూడా ఆయన ముందు మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు ఇంజనీర్లు జైళ్ల పాలవుతుర్రు. ఈరోజు ఈరోజు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఫైనాన్స్ సెక్రటరీకి కూడా నోటీసులు వచ్చిన పరిస్థితి ఉంది. మరి ఈటల రాజేందర్ గారు మీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు మళ్ళీ మీరు తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించినట్టుగా ఉంది. మీరు చెప్పాల్సింది చెప్పలేదని మేము అనుకుంటున్నాం. మీరు పదే పదే కూడా కాళేశ్వరం ప్రాజెక్టుని రీడిజైన్ చేయడానికి కారణం ఏంటని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కానీ అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు. తుమ్మిడియేటి వద్ద అప్పుడున్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, అందుకనే రీడిజైన్ చేశామని కూడా చెప్తున్నటువంటి. మా హయాంలో తుమ్మిడియేటి దగ్గర 30,000 కోట్లకు మేము రీడిజైన్ ఆ రోజు ప్రాజెక్ట్ కట్టాలనుకున్నాం. వీళ్ళు మహారాష్ట్ర సర్కార్ని ఏదైతే కూర్చోబెట్టి చర్చ చేయాలన్న ఉద్దేశం లేకుండా వీళ్ళు కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ని భారీ అంచనాలతో కట్టాలన్న ఒక ఆలోచనతోటి వాళ్ళతో చర్చలే చేయకపోయాయి మహారాష్ట్రతోటి. మహారాష్ట్ర అది గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే నీళ్ళను ఈరోజు కింద పోయే నీళ్లను ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టుకుంటారు. పైన మహారాష్ట్ర నుంచి జారకుండా వచ్చే గోదావరి జలాలను ఎవడు ఆపనికే లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గరకు వచ్చిన నీళ్ళే మనం దాస్తాం. కాబట్టి వీళ్ళు చర్చలకు కూర్చోవడం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ని వీళ్ళు ఏ రోజు పట్టించుకోలేదు. అక్కడ వాటర్ ఏదైతే మనకు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి కమిటీలతో చర్చలు పెట్టిన పరిస్థితి కూడా లేదు వీళ్ళు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, కేవలం మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అప్పుడున్నటువంటి రాష్ట్ర బడ్జెట్ని దుర్వినియోగం చేయడానికే ఈ ప్రాజెక్ట్ కట్టిండు. కేవలం డిజైన్లు ఆయనే గీసి ఇంజనీర్ల మాట కూడా వినకుండా క్యాబినెట్లో మమా అనిపించి క్యాబినెట్ మంత్రులకు కూడా మాట్లాడే అవకాశం లేకుండా ఈ ప్రాజెక్టు కట్టినట్టు క్లియర్గా కనపడుతుంది. ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? వరుసగా కూడా కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే కేసీఆర్ కూతురు మాత్రం కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం పట్ల ఆమె ఇందిరా పార్క్ వద్ద ఆమె ధర్నా చేస్తుంది. కొడుకు కేటీఆర్ మాత్రం పూర్తిగా కాంగ్రెస్ అసమర్థన కప్పించుకోవడానికి కేవలం మేడిగడ్డను కూడా కాంగ్రెస్ వాళ్ళే బాంబు పెట్టి కూల్చారని అతను ఆరోపిస్తున్నారు. ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నమే. వాళ్ళ హయాంలో 10 కిలోమీటర్ల దూరం కూడా మీడియాను అనుమతించని పరిస్థితి మేడిగడ్డ దగ్గర. అటువంటిది మేడిగడ్డ దగ్గర ఆల్రెడీ మేడిగడ్డ దగ్గర బాంబులు పెట్టిర్రు. కాంగ్రెస్ పార్టీ కుట్ర పండింది అనేది పిచ్చి ఆలోచన చెప్తుండో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే
మేడిగడ్డ బ్యారేజ్ కూలిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీరు ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. మేము ఒకటే అంటున్నాం, దాన్ని సిబిఐ ఎంక్వైరీ ఇద్దాం పట్టండి. తెలుసా తేట తెల్లమైంది కదా, ఎందుకు తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టిస్తుర్రు? తప్పుతో పట్టియాల్సిన అవసరం ఏముంది? కూలింది ఎందుకో తెలంగాణ ప్రజలకు తెలుసు. బాంబు పెట్టి కూలితే పలుగుద్ది, కుంగదు. ఎవరు చెప్పిరు? వాళ్ళకు కొంచెం కూడా ఇంగితం జ్ఞానం లేకుండా మాట్లాడుతుర్రు. కుంగేది ఎందుకు కుంగుద్ది? కింద బేస్మెంట్ లెవెల్లో వాళ్ళు సరిగ్గా ఫౌండేషన్ వేయకపోవడం వల్ల వాటర్ ప్రెషర్కి అది కుంగింది. దాన్ని ఆల్రెడీ అందరు కలిసి నిర్ధారించారు. కాబట్టి ఇంకా తప్పుడుతో పట్టించాలని తెలంగాణ ప్రజల్ని చూస్తే వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఇక ఆల్రెడీ చెప్పారు, ముందు ముందు కూడా ఇంకా చెప్తారేమో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తారు. చూడొచ్చు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇంకా కూడా బీఆర్ఎస్ అంతా కూడా ఆ అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి గతంలో ఎలాంటి క్యాబినెట్ కమిటీ కానీ అదేవిధంగా ఇంజనీర్ల అడ్వైస్ కానీ ఎలాంటి తీసుకోలేదు. సొంత నిర్ణయాలతోటే ప్రాజెక్టును రీడిజైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఇవాళ కమిషన్ ముందు కూడా అసలైనటువంటి వ్యాఖ్యలు చేయకుండా కూడా వాస్తవం లేకుండా మాట్లాడుతున్నారని కూడా ఎంపీ చామల కిరణ్ రెడ్డి చెప్తున్నారు. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, భువనగిరి. For more videos like this, subscribe Big TV channel.